డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులు ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులుగా కేటాయించిన ఇళ్లను తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు రీసర్వే పేరుతో తమ పొట్ట కొట్టొద్దని కోరారు. అయితే సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట మున్సిపల్ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి లబ్ధిదారులను గతంలోనే ఎంపిక చేసి ఇళ్లు కేటాయించారు. కానీ లబ్ధిదారులు అక్కడ నివాసం ఉండకుండా డబుల్ బెడ్రూమ్లకు తాళాలు వేసుకున్నారనే సమాచారంతో అధికారులు లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తూ నోటీసులు జారీ చేశారు. అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు రీసర్వే చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో అధికారులపై బాధిత లబ్ధిదారులు మండిపడ్డారు. తాము ఇక్కడే ఉన్నామని తమకు ఇచ్చిన నోటీసులను వెనక్కు తీసుకుని ఇళ్లను తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులు నిరసనలు వ్యక్తం చేశారు. 120 మంది బాధిత లబ్ధిదారులు ఆందోళ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఆర్డీఓ పాండుకు బాధితులు వినతి పత్రం అందించారు. మేము ఏదో ఒకటి చేసాం, ఇల్లు గురించి సావననే వస్తాం. ఇక ఇది మాత్రం ఫైనల్. ఇక మేము ఇప్పుడే చచ్చిపోమంటే చచ్చిపోతాం ఇల్లు కోసం. ఇదైతే గ్యారంటీ. ఎందుకంటే కాదు, మాకు ఇల్లు లేదు అసలు. చూసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి. మీరు ఏం అవసరం ఉంటే చేసుకోండి, రండి. ఎవరైనా ఒప్పుకున్న వాళ్ళకి మీరు ఫైన్ వేయండి. చూడండి, రావాలి, చూసి ఎంక్వైరీ చేసి మాట్లాడండి. పేదల జోలికి అసలే రావద్దు, రావద్దు అసలు. టైమింగ్ అంటే ఉండాలంటే ఉండాము, మేము ఉండలేము. ఆ టైంకి ఉండాలి. డైలీ రావాలంటే కాదు, కూలి పని చేసుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము హాజరు ఇవ్వాలంటే ఇవ్వలేము. వేసుకోవడానికైనా పొద్దంతా పట్టుతా, ఇంటికి వస్తా. అప్పటిదాకా ఎవరుంటారా? ఉండి ఎంక్వైరీ చేసుకోండి. కిరాయికి ఇస్తే అమ్ముకుంటే తాళం వేసుకోండి. నీ 10 రూపాయలు ఇస్తావు, బట్టలు 10 రూపాయలు ఇస్తారా నాకు? మీరు ఏం తినాలి? ఎంత బాగా ఊళ్ళకి రావాలి. ఏడికి వచ్చినా సాయంకి వచ్చినా ఊళ్ళకి రావాలి. మీకు నచ్చిన చూసి అక్కడ మీరు వేసుకున్న న్యాయమేనా? ఇది ఇచ్చి కొనుక్కున్న న్యాయమేనా? ఏమంటున్నామా ఇప్పుడు ఆర్టీఓ ఏమన్నారు? చచ్చిపోతారు. చెయ్యనా లేదా? అవి మన ఉంటారు, చెయ్యనా